హాయ్ అండి. వెల్కమ్ టు నాగ్ సతీష్ సోల్. ఈరోజు మన గవర్నమెంట్ ఎక్స్‌పీరియన్స్‌కి ఒక వీడియో తీసుకొచ్చానండి. ఈ వీడియోకి ఒక మెయిన్ కారణం ఏంటంటే, రీసెంట్‌గా తెలంగాణలో ఒక గ్రూప్స్ 1 ఆర్ 2 ఒక యాస్పిరెంట్ జాబ్‌కి పాస్ అయ్యాక తను ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్‌కి తను అప్లై చేసి ఎగ్జామ్ సబ్మిట్ చేశాడు. అంటే లాస్ట్ ఇయర్ సబ్మిట్ చేశాడు. అంటే 1 ఇయర్ బిఫోర్‌ది. అంటే ఎగ్జామ్‌కి ముందు 1 ఇయర్ కాక ముందు 1 ఇయర్‌ది సబ్మిట్ చేశాడు. ఈ సబ్మిట్ చేయడం వల్ల తనకి జాబ్ అనేది రాకపోవడం జరిగింది. దీనివల్ల ఇది రాకపోవడం జరగడం వల్ల తను సుప్రీం కోర్ట్‌ని ఆశ్రయించాడు. ఆ సుప్రీం కోర్ట్ ఒక నిర్ణయం ఇచ్చింది. ఎవరైనా ఎక్స్‌పైరెంట్ తన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేయాలంటే నోటిఫికేషన్ ముందు 1 వీక్ అయ్యి ఉండాలని కొత్త రూల్ పాస్ చేసింది. అందుకు ఎక్స్‌పీరియన్స్ మీరెవరైనా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే మీరు 2026 జాబ్ అప్లై చేస్తే మీకు 2025 ఉండాలి. 2024 కాంచి పాతది ఏమి ఉండకూడదు. 2025 ఉండాలి. అదేంటి 2026కి అప్లై చేస్తే ఇంకే. ఇది కొత్త రూల్ ఇప్పుడు పాస్ అయింది. ఎవరైనా మీరు ఈడబ్ల్యూఎస్ అప్లై చేసే ముందు డీటెయిల్ నోటిఫికేషన్ చూడండి. ఎందుకంటే చాలా నోటిఫికేషన్స్‌లో సెంట్రల్ ఫార్మాట్, స్టేట్ ఫార్మాట్ అడుగుతున్నారు. చాలా వరకు మీరు రాసే సెంట్రల్ ఎగ్జామ్స్‌కి సెంట్రల్ ఫార్మాట్ అడుగుతాడు. సెంట్రల్ ఫార్మాట్ అనేది ఒక ఆఫ్‌లైన్ ద్వారా తీసుకోవాలి. అప్లికేషన్ ఫిల్అప్ ద్వారా తీసుకోవాలి. ఇది చాలా రూల్స్ ఉంటాయి. అంటే స్టేట్ వాళ్ళకి సెంట్రల్ అప్లై చేసుకోవడానికి చాలా రూల్స్ ప్రకారంగా దాన్ని అప్లై చేసుకోవాలి. దీనికి మీకు సెంట్రల్ ఫార్మాట్ ఏదో, స్టేట్ ఫార్మాట్ ఏదో తెలుసుకోవాలంటే మన ఛానల్‌లో ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి. అది ఒకసారి చూసుకోండి. అలాగే దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయం కామెంట్‌లో చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఫ్యూచర్‌లో రాబోయే వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి.